తెలంగాణకు బీసీ సీఎం అయ్యే అవకాశం ఉంది. 42% రిజర్వేషన్ అమలు చేయలేదు. బీసీలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్న గంగుల. బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం. రామచంద్రరావు అధ్యక్షతన భేటీ. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఖరారుపై చర్చ. బీసీలను బీఆర్ఎస్ కాంగ్రెస్ మోసం చేశాయి. బీజేపీ వల్లే బీసీలకు న్యాయం జరుగుతుంది. జూబ్లీహిల్స్ లో గెలుపు ఖాయమన్న రామచంద్రరావు. నాకు టికెట్ రాకుండా చేసిందెవరో త్వరలో చెప్తా. అభ్యర్థి ఎంపికలోనూ నన్ను సంప్రదించరా? అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. అంజన్ కుమార్ తో మీనాక్షి నటరాజన్ వివేక్ భేటీ. తెలంగాణ సాధనలో అంజన్ది ప్రముఖ పాత్ర. టికెట్ రాకపోతే కొంత బాధ ఉంటుందన్న వివేక్. కొనసాగుతున్న ఏపీ కేబినెట్ భేటీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు హాజరు. పెట్టుబడులు, పరిశ్రమలు, టూరిజంపై చర్చ. కేబినెట్ సబ్ కమిటీ భేటీ. హాజరైన మంత్రులు కందుల, పయ్యావుల. రిషికొండ నిర్మాణాల వినియోగంపై చర్చ. ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో మీ పేరెంట్హుడ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ప్రజల్ని మభ్యపెట్టేందుకే జగన్ పర్యటన. పీపీపీ విధానంపై ఆయనకు అవగాహన లేదు. వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న సీఎం రమేష్. మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేస్తున్నారు. ప్రైవేటీకరణని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలన్న అమర్నాథ్. నవీన్ యాదవ్ తో నాకు బంధుత్వం ఉంది. గతంలో రాజకీయ సూచనలు ఇచ్చా. బీఆర్ఎస్ లోనే ఉన్నా అపోహలు వద్దన్న తలసాని. ఏపీలో దుర్మార్గమైన పాలన నడుస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో ఉల్లిని కొనడం లేదు. ఉల్లి రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలన్న అవినాష్. అబ్దుల్లాపూర్ మెట్లో దొంగల బీభత్సం. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ₹1 కోటి దోపిడీ. దర్యాప్తు చేపట్టిన క్లూస్ టీమ్. ఖమ్మంలో ఏఐ టెక్నాలజీతో సైబర్ మోసం. చంద్రబాబు, దేవినేని ఉమా పేర్లతో వీడియో కాల్స్. 18 మంది టీడీపీ నేతల నుంచి నగదు వసూలు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు. బంజారాహిల్స్ లో ఆక్రమణల తొలగింపు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న హైడ్రా. నాలాల పునరుద్ధరణకు త్వరలో నోటిఫికేషన్. 9 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం. ఆక్రమణలు తొలగిస్తామన్న రంగనాథ్. బద్వేల్లో రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం. తిప్పనపల్లో ప్రభుత్వ భూమి కబ్జా. నోటీసులు జారీ, కంచె తొలగింపు. నోటిఫికేషన్ వచ్చాక స్టే విధించడం దారుణం. బీసీల నోటికాడ ముద్ద లాక్కోవడం సరికాదు. 4 రోజుల్లో బంద్కి పిలుపునిస్తామన్న ఆర్ కృష్ణయ్య. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు. 2 నిందితుల అరెస్ట్. పరారీలో మరో 5. కోల్డ్ డ్రిప్ సిరప్ డెత్ కేసులో ముందడుగు. శ్రీసాన్ ఫార్మా యజమాని రంగనాథన్ అరెస్ట్. నాగ్పూర్ నుంచి చింద్వారా తరలించిన పోలీసులు.